అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి వైఎస్ఆర్‌సీపీ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా కూటమి గెలవడం జరిగింది. బట్ ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుంది అన్న ఉద్దేశంతో కావచ్చు, లేదా పార్టీ మీద ఉన్న అభిమానంతో కావచ్చు, పోసాని కృష్ణమురళి గారు టీడీపీ పార్టీకి సంబంధించి కొన్ని విమర్శలు, మాటలు, తూటాలు అన్నీ పెల్చడం జరిగింది. సో, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అనేది మనం చిట్టిబాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పోసాని కృష్ణమురళి గారి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం వాళ్ళ నన్న మాటలకి క్షమాపణ చెప్పాలి అన్న లైన్ అయితే నడుస్తోంది. ఏమంటారు? అయి పిచ్చి మాటలమ్మా. అన్న మాటలకు క్షమాపణలు అంటే ఎవరన్న మాటలు ఎవరు క్షమాపణలు చెప్పాలి? సీఎంని సైకో అని మాట్లాడినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలా? పోసాని కృష్ణమురళి ఇంటి మీద రాళ్ళేసి వాళ్ళ ఫ్యామిలీని బూతులు మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పారు. ఎవరు మీరు ఎలక్షన్ టైంలో రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయంగా మీరు చేసేది మీరు మాట్లాడేది మీరు మాట్లాడారు, మీరు చేసే అల్లరి మీరు చేశారు, అతను మాట్లాడాడు. రాజకీయ ప్రత్యర్థులు ఇక్కడ క్షమాపణలు ఏంటి? ఆయన క్షమాపణ చెప్పంటే ఆయనకి మీరు క్షమాపణలు చెప్పొద్దా? ఇంటి మీద రాళ్ళేసి ఆయన ఇంట్లో ఆడవాళ్ళని బూతులు మాట్లాడి ఇవన్నీ చేసినందుకు మీరు క్షమాపణలు చెప్పండి. ఇవన్నీ పిచ్చి మాటలు. క్షమాపణలు చెప్పాలి. రాజకీయం. ఆయన ఒక పార్టీ వ్యక్తి, ఒక పార్టీ తరపున మాట్లాడాడు. మీరు ఒక పార్టీ తరపున మాట్లాడారు. మీరు మాట్లాడారు. మీరేమీ గౌరవంగా సొంతపూసల్లాగా మాట్లాడాల. మీరు మాట్లాడాల్సిన పౌరుష పదజాలు వాడారు, రకరకాల మాటలు మాట్లాడారు. అతను ఒక స్టారు, ఒక రైటరు, గొప్ప రైటరు, అనేక సినిమాలు సూపర్ హిట్లు రాసిన రైటరు, అనేక వేషాలు వేసి పేర్లు సంపాదించిన రైటరు, నిర్మాత. అతన్ని మీరు రకరకాలుగా తోలనాడారు. మీ జబర్దస్త్ గ్యాంగ్ తోటి కూడా మాట్లాడించారు. సో మరి మీరు అందరూ క్షమాపణ చెప్తే అతను చెప్తాడు కావాలంటే. అది ఈ క్షమాపణలకి ఇబ్బందంతా గాలి మాటలు ఉన్నాయి. ఇప్పుడు గెలిచాము కనుక మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు అడుగుతామంటే కరెక్ట్ కాదమ్మా. గెలుపు రాజకీయాల్లో గెలుస్తారు, ఓడతారు. దాని గురించి పెద్ద విషయం కాదు. గెలుపు ఓటములు అనేదని గెలిచాక కనుక మేము ఇష్టారాజ్యంగా మాట్లాడతాం, ఇష్టారాజ్యంగా మేము అడిగింది చేయాలంటే అది కుదరదు, అది జరగదు. రాజకీయాల్లో ఓడతారు, గెలుస్తారు. ఓడినంత మాత్రాన కింద పడిపోరు, గెలిచేంత మాత్రాన మీరు ఆకాశంలో విహరించరు. కొన్నాళ్ళు ఎవరికాళ్ళు ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఇవాళ మనం గెలిచాం. వైఎస్ఆర్సీపీ కూలబడిపోలేదు, వరదలో చిక్కుకోలే. 40% ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. పోయిందల్లా ఎక్కడ మీ కాంబినేషన్ వల్ల, మీ ముగ్గురు కలవటంలో మీకు ఒక ఆనవాయితీ చిన్నప్పటి నుంచి వినే ఉంటారు. 1, 2, 3 విడిగా ఉంటే అంతే, కలిసి ఉంటే 123 అని. అలాగూ మీరు 1, 5, 6 విడిగా ఉంటే మీ పరిస్థితే. ఒక్కొక్కళ్ళు సపరేట్గా పోటీ చేస్తుంటే 1, 5, 6 సీట్లు వచ్చాయి. కలిసి ఉండేటప్పటికి ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యి 156 అయ్యారు. ఇది అర్థం చేసుకోవాలి. మీరేదో పెద్ద దీంట్లాగా ప్రజలు మిమ్మల్ని బ్రహ్మరథం పట్టి మొత్తం వైసీపీకి 10% దింపేసి ఏం చేయలేదు. 40% ఆయన ఓట్లు ఆయనకు ఉన్నాయి, పడ్డాయి ప్రజలు. అంటే ప్రజలు 40%, 3 కోట్ల మంది మీకు సమర్థిస్తే 2 కోట్ల మంది ఆయన సమర్థించారు. ఈ నిజాన్ని మీరు గుర్తించుకుని మాట్లాడాలి. కళ్ళు పైకెక్కి నెత్తిపైకెక్కి అడ్డదిడ్డంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు. అంటే రీసెంట్‌గా జగన్ గారు కూడా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి స్పీకర్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఆయన కోరడంలో తప్పేముందా? ఇది నిజంగానే జరుగుతుందంటారా? జరుగుద్దా లేదా తర్వాత విషయమ్మా. ఆయన కోరటంలో తప్పులేదు. ఎందుకంటే ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా హోదా అనేది, ప్రత్యక్ష హోదా అని 10% అనే మాట ఎక్కడా లేదు. 10% ఉంటేనే ఇవ్వాలని ఎక్కడా లేదు. ప్రతిపక్ష హోదా ఏమన్నారంటే, ప్రతిపక్ష హోదా మన దీంట్లో ఏముందంటే, ప్రతిపక్ష హోదా అనేది ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ప్రతిపక్షం. ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళు ప్రతిపక్షం కింద లెక్క. ఆ ప్రతిపక్షంలో 4-5 పార్టీలు ఉన్నాయనుకోండి, ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళకి హోదా. ఇప్పుడు ఆ సీన్ లేదు. ఇక్కడ ఆంధ్రలో ఒకే ప్రతిపక్షం అనేది ఒకటే. వీళ్ళందరూ కాంబినేషన్ ఒకటే ప్రతిపక్షం. ఇంకో ప్రతిపక్షం ఏదైనా ఉంటే కాంగ్రెస్కి లేవు. సో ప్రతిపక్షంలో ఉన్నది ఒకటి. వీళ్ళకి ప్రతిపక్ష హోదా అనేది ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పార్టీ వాళ్ళకి హోదా. 10% ఇదంతా ఎక్కడ లేదు. ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడాను, గైడ్లైన్స్లో ఎక్కడాను 10% అనేది ఎక్కడా లేదు. అది ఊరిని ఆనవాయితీగా పెడుతున్న మాట తప్పితే ఎక్కడా లేదు. అదే అడిగాడు ఆయన. లేని చట్టం ఇది.
లేదు నాకు ప్రతిపక్షం 11 ఉన్నాయి, 10 ఉన్నాయి. ప్రతిపక్షమే. 50 ఉంటేనే ప్రతిపక్షము, 30 ఉంటేనే ప్రతిపక్షం. మీరు పెట్టారు రూల్ అంతే. ఊరినే దీని కింద సాగింది. యాక్చువల్ దెర్ ఇస్ నో సచ్ రూల్ 10% అనేది ఎక్కడ కాన్స్టిట్యూషన్లో పర్టికులర్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గైడ్లైన్స్లో ఎక్కడా లేదు, ఏ దీంట్లో లేదు. కనుక అడిగాడు, తప్పే ఉంది. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. ఏమో మేము అధికారంలో ఉన్నాం, మేము నిన్ను అవమానపరచాలి, నిన్ను కించపరచాలి, నువ్వు మామూలు సభ్యుడిగా కూర్చోబెట్టి మేము ఆనందించాలి, నేను ప్రతిరోజు మేము హేళన చేయాలి, నువ్వు రావాలి మిమ్మల్ని హేళన చేయాలి, కూర్చోవే 10 సీట్లు పెట్టుకుని మాట్లాడి అవమానించాలి. ఈ గుల మీకు, ఈ గుల కోసం ఆయన ప్రతిపక్ష హోదా కాకుండా ఉంటే ఆయన అక్కడ గేట్ దగ్గర దిగి నడిచి రావాలి, ఆయన కారు పోర్టుకోవాలి. ఇవన్నీ చూడాలని మీ గుల. ఇక అధికార పక్షానికి అంటే ఇలాగూ అతను అవమానపడుతూ ఉంటే, అతను ఇబ్బంది పడుతూ ఉంటే చూసి గేలి చేయాలి, హేళన చేయాలి. మీ గుల అది. మీ గుల కోసం మాట్లాడుతున్నారు తప్పితే అదేమి పద్ధతి లేదు. ఇవ్వాలి పద్ధతి ప్రకారం అయితే, చట్టంలో లేని విషయం. ఇవ్వాలని ఇస్తారో ఎవరో వాళ్ళ కారణం. ఇప్పుడు ఆ స్పీకర్ కూర్చున్న స్పీకర్ ఏమన్నాడు, చచ్చిపోలేదు చంపేదాకా వదిలిపెట్టద్దు అన్నాడు ఒక స్పీకరు అన్నమాట. ఇప్పుడు ఆయన స్పీకర్ ఆ మాట అన్న ఆయన స్పీకర్ కూర్చున్నాడు. ఆయన ఏం గౌరవిస్తాడు? వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఇది అవమానించాలి, ప్రతి క్షణం అవమానించాలి, ప్రతిరోజు అవమానించాలి. జగన్ పేరు చెప్పుకుని కాలం గడిపేయాలి. అధికారంలోకి వచ్చేసారు మీరు, మిమ్మల్ని ప్రజలు గెలిపించారు, మీ పని చూడండి, మీరు చేయాల్సింది చూడండి. ఈ ఇంకా జగన్ తిడుతూ కాలం గడిపేద్దాం, జగన్ పేరు పెట్టుకుని ఎన్నాడు బతికేద్దాం అనుకుంటారు మీరు. మీ ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నువ్వు 20 సీట్లు గెలిచావు, దాంతో సరిపోలేదు నాయన. నువ్వు 32,000 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేశారు, నాకు ఒక పెద్ద ఆఫీసర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని చెప్పావు ఆ రోజు. అదే ఈ వాలంటీర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 32,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ చేశారు అని చెప్పి ఆ రోజు పెద్దగా ప్రకటనలు చేశావు. నీ మాటను పట్టుకుని మీ కూటమంతా వాయించేశారు అన్నమాట. 30 అమ్మాయిలు మిస్ అయిపోయారు. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చావు, నీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆఫీసర్ ఎవరో పట్టుకొని మొత్తం ఆ పిల్లల పాప తల్లిదండ్రులకు చేర్పించు. ఎన్నికలప్పుడు నువ్వు మాట్లాడిన మాట ఇది నిజమైతే, అది వాస్తవమే మాట్లాడాను అని గుండె మీద చేసుకుని చెప్పగలిగితే ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకొని ఆ 32,000 పిల్లల్ని వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు చేర్చండి, దానికి కారకులైన వాళ్ళని శిక్షించండి. లేదు ఏదో ఎలక్షన్ అప్పుడు ఏదో మాట్లాడేవండి, ప్రజల్లో మభ్యపెట్టడానికి ఏదో మాట్లాడడం అది వాస్తవం కాదు అంటారా? క్షమాపణ చెప్పండి. అబద్ధాలు చెప్పేసి జనాలను మోసం చేస్తారా? అది తేల్చాలి. చంద్రబాబు నువ్వు 2018లో స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీని వ్యతిరేకించావు, ఇవాళ అధికారంలోకి ఉన్నావు, బీజేపీ తోటి కలిసి ఉన్నావు. ఆ రోజు అందుకే విడిపోయాను. ఇప్పుడు మరి కలిసావు, ఎందుకు కలిసావు? ఈ స్పెషల్ స్టేటస్ తీసుకొస్తావా? తీసుకురా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కాడ నుంచి స్పెషల్ స్టేటస్ అనేది ఒక మింగుడు పడడం ఇదిగా ఉంది. దానికోసమే నువ్వు 2018లో బీజేపీని చెయ్యి అన్నావు కదా. ఇవాళ మరి స్పెషల్ స్టేటస్ తీసుకురా, కలిసి ఉన్నావు కదా, తీసుకురా. కాంగ్రెస్ ఇస్తానంటుంది, బీజేపీనేమో ఇది మూసిపోయిన అధ్యాయం అంటుంది. నువ్వు ఏం చేస్తావు? రాష్ట్రం కోసం కాంగ్రెస్ తోటి చేతులు కలిపి బీజేపీకి టాటా బై చెప్తావా? చెప్పు, రాష్ట్రం కోసం చేయి, తప్పే ఉంది. ఆ రోజు రాష్ట్రం కోసమే కదా బీజేపీకి టాటా బై చెప్పావు. ఇవాళ అదే రాష్ట్రం కోసం బీజేపీకి టాటా బై చెప్పి కాంగ్రెస్తో చేతులు కలిపి స్పెషల్ రాష్ట్రం తీసుకురా. కాంగ్రెస్ అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ వాళ్ళందరూ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్తే, వైఎస్ఆర్సీపీకి ఎందుకు వెళ్తారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు వెళ్తారు? బీజేపీ తెలుగుదేశంతో ఉన్నారు. విడిపోతారు అంతే. విడిపోతే వాళ్ళుగా ఉంటారు. విడిపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది చూడండి, స్పెషల్ స్టేటస్ తెప్పించండి. అందుకోసం కదా చంద్రబాబు నువ్వు 2018లో విడిపోయావు, పవన్ కళ్యాణ్ అందుకు కదా నువ్వు సమర్థించావు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తీసుకురండి, దానికోసం పోరాడండి. దానికోసం కాంగ్రెస్ ఇస్తానంటుంది, బీజేపీ నో అంటుంది. వద్దు, మంత్రులు పదవుల కోసం వద్దు, ఇవ్వము అంటున్న బీజేపీతోనే కొనసాగుతారా? ఇస్తామంటున్న కాంగ్రెస్ తోటి చేతులు కలిపి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారా? ఇవన్నీ తేల్చండి, అవి చేయండి ముందు. ఊనే జగన్ జపము, జగన్ జపం చేయటం, జగన్ పేరు చెప్పుకొని బతికేద్దాం, జగన్ పేరు అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. చేసినాక వాళ్ళ మినిస్ట్రీకి వాళ్ళు ఏం చేయబోతున్నారు?
వాళ్ళ మినిస్ట్రీ ఒక్కొక్క మినిస్టర్ మాట్లాడారు. వాళ్ళ మినిస్ట్రీ తరపున ఏం చేయబోతున్నారు, ఏమి అంశాలు తీసుకోబోతున్నారు, ఏం ప్రగతి సాధించబోతున్నారు, అవి వదిలేసేసి ప్రతి మినిస్టర్ లెగవటం జగన్ తిట్టం, లెగవటం జగన్ తిట్టం. ఏం కారణం? జగన్ పేరు చెప్పుకుని బతికేద్దాం అనుకుంటే ఎట్లా? అసెంబ్లీలోనూ అలా బతికేద్దాం, ప్రజల్లోనూ అదే బతికేద్దాం అని డైవర్ట్ చేద్దాం అని అనుకుంటే ఎట్లా? మీరు చేయాల్సిన ముందున్న బాధ్యతలు నెరవేర్చండి, లేకపోతే మూసుకుని కూర్చోండి. థ్యాంక్ యూ సార్.